వివాహ కార్యం ద్వారా ఈ స్త్రీ పురుషుల ఇద్దరిని జతపరచుటకు మనము దేవుని సన్నిధానములో కూడి ఉన్నాము. వివాహ పద్ధతి దేవుని చేత ఏర్పాటు చేయబడినది. అందరూ ఈ పద్ధతిని గౌరవింపవాలని పరిశుద్ధ గ్రంథము విధించుచున్నది. మన ప్రభువైన యేసుక్రీస్తు గలిలలోని కానాలో జరిగిన వివాహం ద్వారా దీన్ని ఆశీర్వదించినాడు. ఇది జీవిత విధానాన్ని గురించి మన ప్రభువు రచించినది వినుడి. సృష్టి ఆది నుండి దేవుడు వారిని పురుషుని గాను స్త్రీని గాను కలుగజేసి ఈ హేతువు చేత పురుషుడు తన తల్లిదండ్రులను విడిచిపెట్టి తన భార్యను హత్తుకులను వారిద్దరూ ఏక శరీరంగా ఇందురు కనుక వారికి ఇద్దరుగా నుండగా ఏక శరీరంగా నుండరు. కాబట్టి దేవుడు జతపరిచిన దాన్ని మనుషులు వేరుపరచకూడదని వారితో చెప్పారు. ఈ కారణాన్ని బట్టి వివాహం ఎవరైనా చదువుగా కానీ అనాలోచనగా కానీ పొరపడకూడదు కానీ తగిన నాణ్యతలను ప్రార్థనతోనూ వివాహ నియమం యొక్క ఉద్దేశములను తలపోయించు దీన్ని